హరే కృష్ణ. ఆకాశంలో చంద్రుడు చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చంద్రుడు నాకు ప్రతినిధి అని చెబుతున్నటువంటి ఒక శ్లోకాన్ని మనం చూద్దాం. భగవద్గీత 10వ అధ్యాయం 21వ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని తామిచ్చినటువంటి భాష్యంలో చాలా చక్కగా వివరిస్తారు. నక్షత్రాలలో చంద్రుడు రాత్రివేళ అత్యంత ప్రధానంగా ఉంటాడు. ఆ విధంగా అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి అవుతాడు. ఈ శ్లోకాన్ని బట్టి చంద్రుడు ఒకానొక నక్షత్రంగా తెలుస్తున్నది. అందుకే ఆకాశంలో మిలమిలలాడే నక్షత్రాలు కూడా సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. విశ్వంలో అనేక సూర్యులు ఉన్నారనే సిద్ధాంతాన్ని వేద సాహిత్యము అంగీకరించదు. సూర్యుడు ఒక్కడే. సూర్యకాంతిని ప్రతిబింబించడం ద్వారా చంద్రుడు కాంతిని ఇచ్చినట్లు నక్షత్రాలు కూడా ఇస్తాయి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఇక్కడ భగవద్గీత సూచించింది కనుక మిలమిల మెరిసే తారకలు చంద్రుని పోలినవే గాని సూర్యులు కారు. సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత చదవండి. హరే కృష్ణ.